అందరికీ తెలిసిన విషయమే రీసెంట్గా బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు అయితే వరించింది. అయితే ఈ అవార్డుకి సంబంధించి అదేవిధంగా నారా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే కలవడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా భువనేశ్వరి మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ఇదే ఫామ్ హౌస్లో ఒక మంచి పార్టీ అయితే ఆర్గనైజ్ చేశారనమాట. ఆ పార్టీలో ఇటు బాలకృష్ణకి మాత్రం చాలా అంటే చాలా క్వశ్చన్సే వచ్చాయని అనుకోవచ్చు. అయితే బాలకృష్ణకి మ్యాన్షన్ హౌస్ అంటే ఇష్టమా లేకపోతే వసుంధర అంటే ఇష్టమా అంటే మ్యాన్షన్ హౌస్, అదేవిధంగా నాకు వసుంధర ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారని చాలా కామెడీగా చాలా జోవియల్గా నడిచిన ఇదే క్రమంలో నీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు అని భువనేశ్వరి అడిగిన వెంటనే ఆయన మాత్రం ఇప్పటి హీరోయిన్స్ కాదులే, నేను కొంచెం పాత హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి రమ్యకృష్ణ, విజయశాంతి, సిమ్రన్ వీళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతున్నాయి. వీళ్ళ ముగ్గురితోని కూడా ఆయనైతే సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది. సిమ్రన్తో చాలా అంటే చాలా సినిమాస్లలో ఆయనకైతే మంచి కాంపోజే పడ్డాయని చెప్పొచ్చు. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్స్ అందరిలో కల్లా చాలామందికి శ్రియా కానివ్వండి లేకపోతే తమన్నా కానివ్వండి ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇష్టం ఉంటారు. కానీ అప్పట్లో విజయశాంతి, జయప్రద, జయసుధ, అదే కాకుండా రమ్యకృష్ణ, సిమ్రన్ వీళ్ళంటే అప్పట్లో క్రేజ్ వేరే ఉండేది. తబు కానివ్వండి లేకపోతే రంభ కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే సినిమాలలో నటన చాలా అంటే చాలా ఎక్కువ ఉండేది అనమాట. అంటే ఎంత ఎక్స్పోజింగ్ చేసినా ఎంత ఎలా ఉన్నా కూడా క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా వాళ్ళ హావభావాలు పలికే విధంగా అదేవిధంగా మంచి యాక్టింగ్ అనమాట. అంటే ఈ మధ్య కాలంలో ఎంతమంది ట్రై చేసినా ఆ యాక్టింగ్లో 10% కూడా చేయలేరని చెప్పొచ్చు. మరి అంత గొప్ప గొప్ప స్టార్స్తోనైతే బాలకృష్ణ ఎంతోమంది నటించడం జరిగింది. ఇక ప్రజెంట్ ఆయన అఖండ 2 మూవీతోనైతే ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇక పద్మభూషణ్ వరించడంతో ఆయనైతే కొద్ది టైంని ఆయన బిజీ షెడ్యూల్ అటు పాలిటిక్స్ కూడా చూసుకోవాలి, ఇటు సినిమాస్ చూసుకోవాలి, ఇలా అన్నిటినీ కంబైన్గా ఉండడంతో ప్రజెంట్ ఆయనైతే కొంచెం ఇంత బిజీ షెడ్యూల్లో అలా ఫ్యామిలీతోని అటు చంద్రబాబు నాయుడుతోని వాళ్ళ చెల్లెలతోని ఇంత మంచి టైం స్పెండ్ చేయడంతో ఆ టైం అంతా కూడా చాలా అంటే చాలా జోవియల్గా జరిగింది. ఇక వాటి నుంచి బయటకు వస్తున్న ప్రతి విషయం చూస్తూ ఉంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బికాస్ అంటే మా బాలయ్య ఇంత జోవియల్గా ఉంటారా అని ఎప్పుడు బయట చూసినప్పుడు కొంచెం యాటిట్యూడ్ అంటే అనిపిస్తుంది కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఆ వీడియోస్ కానివ్వండి దానికి సంబంధించిన అప్డేట్ వస్తున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మీలో ఎంతమంది అఖండ మూవీ కోసం వెయిట్ చేస్తారో కామెంట్ చేయండి.